భాస్కర్ రెడ్డి బస్సు తప్ప వేరే బస్సు ఏదైనా మీకు ఒక్క మాట ఇట్లా మాట్లాడండి సార్. నేనేమంటున్నా ఒక్కటే బస్సు చేసుకొని ఒక బస్సు పంపిస్తే అయిపోతుంది. దానికి మీరు ఎందుకు మరి ఇంత ఆర్గ్యూ చేస్తున్నారో నాకు తెలుస్తలేదు. కొంచెం నేను పూర్తి మాట్లాడలేదు. లేదు మాకు లేదు సార్, మేము మాకు ఇవ్వనే ఉంటుంది, మేము ఇట్లే ఉంటాం. దాన్ని ఏ ప్రాబ్లం లేదు సార్. ఇట్లా మేము కూడా తగ్గి ఉంటాం, కాకపోతే మాకు మా డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకునాలి. ఇంకోటి ఏంటి సార్, మేము ఇంతమంది ఉన్నాం, మేము చెప్పినప్పుడు ఆయన అది వదిలేసే ఆ సంగతి. నేను మాట్లాడి నాతో మాట్లాడలేదు లేదు సార్. ఇప్పుడు నేనేమంటున్నా మీ మాటకు ఓకే సార్, అట్లా కాదు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు నాతోటే మాట్లాడాలి. పక్క నువ్వు మాట్లాడితే మ్యాటర్ డైవర్ట్ అయింది. అది మ్యాటర్ కాదు. ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు నువ్వు నా మాట వింటున్నావు అంటే అవతల కూడా వాడు నా మాట వింటున్నట్టే కదా. ఇప్పుడు నేను ప్రెజర్ పెడుతున్నా వాడు తీస్తాడు, లేకుంటే నువ్వు నేను ప్రెజర్ పెడుతున్నా నువ్వు నేను చెప్పిన దానికి అంగీకరిస్తావు, అంతే కదా. వేరే ఆల్టర్నేటివ్ ఏం కాదు కదా. నేను ఒక బస్సు పంపిస్తామని చెప్పినాము, అంతకు మించి ఏం లేదు. అర్థం కూడా బస్ స్టాండ్ ఇట్లా బస్సు తీసినట్ట పాయింట్ మీద వేసి మళ్ళీ తీసుకుపోయి నేను కొల్లాపట్టిపల్లి కండక్టర్ను. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని కాలికి ముళ్ళు గుచ్చితే పంటితోనే తీస్తా అని చెప్పి పనులలో పెట్టి కళ్ళల్లో తీసిండు. ఆయన వద్దు, ఈ రాక్షస పాలన వద్దు అని చెప్పి మేము ఏరుకోరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని తీసుకొస్తే ఏదో అంటాడని చెప్పాను. మంచోడని మంచం మీద కూర్చోబెడితే ఏదో చేసిండన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. మరి ఎలక్షన్ల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఎండి గారు సజ్జనార్ సార్ ఉన్నప్పుడు, సజ్జనార్ నువ్వు 42,000 మంది కార్మికులు, 45,000 మంది ఆర్టీసీ కార్మికులను తప్పుదో పట్టిస్తున్నావు, తప్పుడు నివేదికలు ఇస్తున్నావు, కేసీఆర్కు తప్పుడు నివేదికలు ఇచ్చి 45,000 మంది కార్మికుల ఉసురు తీసుకుంటున్నావు. నేను వచ్చిన 3 నెలలనే నేను వచ్చినాక నీకు అత్త చూస్తా అని చెప్పిండు. 2.5 సంవత్సరాలు పక్కన పెట్టుకొని కూర్చున్నాడు ఎండిగా. మరి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఆయన దిగిపోయినాక ఈరోజు మాకు పని భారం ఎక్కువైపోయింది. మరి ఈరోజు 6 గ్యారెంటీల్లో ఫస్ట్ గ్యారెంటీ ఏది, మహాలక్ష్మి ఫ్రీ పథకం మహిళలకు ఎక్కడ కూడా 99%, 99.9%, 100% ఇంప్లిమెంట్ అవుతుందంటే దానికి కారణం ఎవరు? ఆర్టీసీ కార్మికులు. మరి ఆర్టీసీ కార్మికులు పనిచేయందే మరి మీకు మహాలక్ష్మి పథకం సక్సెస్ అవుతుందా? మరి మాకిచ్చిన మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలనే మేము అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నాం? వచ్చిన 3 నెలలనే మీరు విలీనం చేస్తాం, 21, 25 పే స్కేల్ పెండింగ్ ఉన్నాయి, మొత్తం ఇచ్చేస్తామని చెప్పారు. మేము అదే అడుగుతున్నాం. ఈరోజు మాకు మా కార్మిక సంఘాలను కూడా విడదీసి విభజించి పాలించులో బ్రిటిష్ వారి ప్రకారం డివైడ్ అండ్ రూల్ అని ఆ రకంగా చేయాలని చెప్పి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు నిన్నటి వరకు కూడా ప్రయత్నం చేసిండు. కానీ మా నాయకులు ఎవరు కూడా చీలిపోలే. 2 జేఏసీలు ఉన్నా కూడా ఈరోజు ఎవరైతే ఫస్ట్ జేఏసీ సమ్మెకు కాలాప్ చేసిందో, ఒక డేట్ ప్రకటించిందో, 2వ జేఏసీ కూడా వాళ్ళకి మద్దతుగా వచ్చింది. వాళ్ళకి ఇంకా వాళ్ళ ఆటలు చెల్లక నిన్న సార్ ఆయన కూడా లేరు నిన్న. ఇదొకటే అండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. పత్రికా ముఖం కూడా ఒకటే మేము ఒకటే రిక్వెస్ట్ చేయగలనుకుంటున్నాం. మేము మార్చి 13న సమ్మె నోటీస్ ఇచ్చి ఏప్రిల్ 22న సమ్మె డేట్ ప్రకటించినాక ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12 తర్వాత 4 ఐఏఎస్ కమిటీ, అంటే ఐఏఎస్లు మీరు ఎవరు లేరా? అంటే అందుబాటులో లేరా మీకు ఐఏఎస్ కమిటీ చేయడానికే? సరే ఏసిర్రు, ఓకే. మరి వాళ్ళది కూడా ఏంది, ఇంకా 4 వారాల గడువు ఎందుకు అడుగుతుర్రు? 4 వారాల గడువు ఎందుకు ఏ నివేదికే కావాలి మీకు? అంటే డ్రైవర్ కండక్టర్లు డ్యూటీలు చేస్తలేరా? ఆర్టీసీ ఎక్కడన్నా మీకు మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేస్తేనే కదా మీకు పేరు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ ఈ 6 గ్యారెంటీల పేరు వచ్చిందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే. మరి మేము కష్టపడినోడికి కడుపు కాలినప్పుడు ఏమవుతుంది? మరి సమ్మెకు పోతామంటే కూడా మీరు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండి ప్రభుత్వం యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించి ఈరోజు మీరు 4 కమిటీ చేసి ఐఏఎస్లను నేను ఒకటే చెప్తున్నా సార్, ప్రతిరోజు
మార్నింగ్ సర్వీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తిరగమనండి. మా సర్వీస్లో ఒక రోజు వాళ్ళని జర్నీ చేయమండి. మేమేం కష్టపడుతున్నాం వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడో ఫ్యాన్లలో ఏసీలలో కూర్చుంటే వాళ్ళకేం తెలుస్తుందండి? మీ కండక్టర్ డ్రైవర్ బాధ. వాళ్ళని నలుగురు ఐఏఎస్లను కమిటీ వేసిరు కదా, వాళ్ళని రోజు మాకు సర్వీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తిరగమనండి. అంతే, తిరగమనండి. ఒక సీట్లో కూర్చోబెడతాం. మేము కూడా వాళ్ళ ఐఏఎస్లు కాబట్టి మేము కూడా గౌరవిస్తాం, పెద్ద సార్ అని గౌరవిస్తాం, ముందర సీట్లో కూర్చోబెడతాం. మా కష్ట నష్టాలు ఏంటంటే తెలుస్తాయి. ఇప్పటి కూడా చెప్తున్నాం, మేము గవర్నమెంట్కు విధేయులుగానే ఉంటాం. మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా మా మేనేజ్మెంట్ ఎంత పని భారం పెట్టినా కూడా మా సంస్థను మేము కాపాడుకోవాలి. మాకు తల్లి లాంటిది ఆర్టీసీ అంటేనే మాకు తల్లి లాంటిది. మా కన్నతల్లి తర్వాత మా కన్నతల్లి లాంటిది. మేము కన్నతల్లికి ద్రోహం చేయాలనుకునే ఆలోచన మాకు లేదు. మీరు ఇప్పటికి కావాలని మీ మొండి వైఖరితోనే, గవర్నమెంట్ మొండి వైఖరితోనే మేము సమ్మెకు పోతున్నాం. సమ్మెకు పోయినాం. దింపిరు, మీరే కావాలని దింపిరు. మేము ఎప్పుడు వస్తాం అనేది మీ చేతుల్లోనే ఉంది, మా చేతిలో అయితే లేదు. నేను నా భార్యకి చెప్పేసి వచ్చిన ఈరోజు, నేను ఇప్పుడు కొల్లాపురం అవుతున్నా, ఏమవుతుందో నాకు తెలియదు, ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నేను మా అమ్మకి మా నాన్న కూడా చెప్పేసి వచ్చిన. మేము రెడీగానే ఉన్నాం, దేనికైనా తెలుసుకుని రెడీగా ఉన్నాం. ఇప్పుడు మొత్తం బాధ్యత మొత్తం గవర్నమెంట్ ఇది మేనేజ్మెంట్ తప్ప మా చేతిలో అయితే లేదు. సమ్మెకు ఎప్పుడు విరమిస్తాం అనేది మీరే ఇనిషియేషన్ తీసుకోవాలా, మీరే చొరవ తీసుకోవాలా. మరి ఆ ఐఏఎస్లు మాట్లాడతారా, ముఖ్యమంత్రి మాట్లాడతారా, డిప్యూటీ సీఎం మాట్లాడతారా, మినిస్టర్ మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారో మాట్లాడి మీరు ఎంత తొందరగా సమ్మెను విరమింపజేయాలని చొరవ మీ చేతుల్లోనే ఉంది, మా చేతిలో అయితే ఏం లేదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు మొండిగా పోయి మా 38,000 మంది కార్మిక కుటుంబాలను రోడ్డు మీద వేయకండి. ఇదొకటే నేను రిక్వెస్ట్ చేసేది. మాకేం జరిగినా మీదే బాధ్యత. మా 38,000 మంది కార్మికులకు ఏం జరిగినా సరే మీదే బాధ్యత, గవర్నమెంట్దే బాధ్యత అని నేను సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ అందరిని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక గౌరవనీయులైన మన ఎస్ఐ గారు మాట్లాడింది, సార్ చెప్పేసినాము. సార్ పొద్దు నుంచి కూడా అదే మాట చెప్తున్నాం కదా, ఇప్పుడు మీ దగ్గర కూడా అదే మాట చెప్తున్నాం. సార్ ఒకటే మాట, ఒక బండికి అయితే పర్మిషన్ ఇవ్వండి ఉన్న వాస చెప్తాను మేము ముందలే. ఇప్పుడు ఆయన బండి తప్ప వేరే బండి ఏది పంపించినా మాకు సంబంధం లేదు సార్ అని చెప్పి సార్ కూడా ఏమన్నాడంటే ఒక్క బండికి మాత్రమే పర్మిషన్ ఇవ్వండి సార్. ఒక్క బండికి మాత్రమే పంపించండి అన్నాడు సార్. ఒప్పుకున్నాం మేము కూడా. సార్ మీద ఇది గౌరవం అభిమానంతో మేమైతే ఒప్పుకున్నాం సార్. కానీ ఆ బండి కూడా ఆయన బండి కాకుండా వేరే బండి ఏదైనా పంపించండి, దానికి ఓకే. ఇంకా అది సార్ మీరు అర్థం చేసుకోండి. ఆయన కూడా లక్షలు ఖర్చు పెట్టి బండి తెచ్చుకున్నాడు సార్. నేను అది కూడా చెప్తున్నాను, ఆయన లక్షలు ఖర్చు పెట్టి బండి తెచ్చుకున్నాడు, కష్టపడి బండి తెచ్చుకున్నాడు. పొరపాటున పెట్టిపోయినాక ఇప్పుడు ఆయన మీద కోపంతో ఎవరైనా ఏం చేసిన అనుకోండి బాధ అవుతుంది. నెక్స్ట్ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మళ్ళీ మేము ఇబ్బంది పడాలి, ఆయన నష్టపోవాలి. అవన్నీ జరగకుండా నేను ఆలోచించుకొని చెప్పిన సార్. ఇక పంపిస్తా, అదే బండి పంపిస్తా అంటే ఇక మీ ఇష్టం, పంపించండి.